హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రీసెంట్‌గా కండక్ట్ చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో 14 స్కూల్ బస్ డ్రైవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయారు. అండ్ వాళ్ళ బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ గూడా సర్ప్రైజింగ్‌గా 276 వచ్చింది. యాక్చువల్‌గా లాలో మెన్షన్ చేసిన లిమిట్ కంటే 9 టైమ్స్ ఎక్కువుంది. స్కూల్ యాజమాన్యం ఎంత కేర్‌లెస్‌నెస్‌గా ఉందో ఈ టెస్ట్‌ల వల్ల మనకు అర్థమైతుంది. యాస్ ఎ పేరెంట్స్ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, మన చిల్డ్రన్‌కి మనం ఏదైనా రాంగ్ అయితున్నప్పుడు బస్‌లో ఉన్నప్పుడు గానీ, ఎక్కడ గానీ నో చెప్పడం నేర్పియాలి. అరవడం నేర్పియాలి. పక్కన వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం నేర్పియాలి. మోరోవర్ పేరెంట్స్ అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, దాంట్లో పిల్లల్ని దింపేటప్పుడు ఎవరెప్పుడొచ్చిర్రు, ఏంది అనేది మొత్తం ఒక డేటా మీరు క్రియేట్ చేసుకోగలిగితే సేఫ్‌గా ఉండగలుగుతారు. అండ్ పేరెంట్స్ అందరూ స్కూల్ వాళ్ళని రీసెంట్ ఆల్కహాల్ టెస్ట్ ఎప్పుడు మీరు చేసిర్రు, బ్రెత్ అనలైజర్ పెట్టి ఆ డ్రైవర్‌కి ఆ రిపోర్ట్ మాకు షేర్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా అడగాలి. అండ్ చిల్డ్రన్‌కి కూడా ఒక స్మార్ట్ బ్యాండ్ విత్ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ మనము వేర్ చేపిస్తే ఇంకా బెటర్. స్కూల్ వాళ్ళ మీదకొస్తే స్కూల్ వాళ్ళకి ఇంకా గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. యాస్ పర్ లా గాని సుప్రీం కోర్ట్ యొక్క గైడ్‌లైన్స్ గాని ఏం చెప్తున్నాయంటే బ్రెత్ అనలైజర్ టెస్ట్‌లు స్కూల్ వాళ్ళు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే డ్రైవర్ బస్ నడుపుతారో ఒకరు ఎవరైనా కేర్‌టేకర్ లాగా ఉండి అతను బస్ నడిపే ముందు ఒక బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేసినాకనే ఆయనకి బస్ నడపడానికి అలో చేయాలి. మోరోవర్ స్కూల్ వాళ్ళు ఒక జీపీఎస్ ట్రాకర్‌ని విత్ సీసీటీవీ కెమెరా వాళ్ళ స్కూల్ వ్యాన్స్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. అన్నిటికన్నా మేజర్ డ్రైవర్ ఐడీస్, డ్రైవర్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ ప్రాపర్‌గా వెరిఫై చేయాలి. అతనికేమైనా క్రిమినల్ రికార్డ్ ఉందా? అతని క్యారెక్టర్ ఏంది? పోలీస్ వాళ్ళ సహాయంతోని వెరిఫికేషన్ చేపించుకోవాలి. స్కూల్ వ్యాన్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కన్నా ఎక్కువ పోకుండా లాక్ చేసే మెకానిజంని కూడా స్కూల్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. ఒక లాగ్ బుక్‌ని కూడా మెయింటైన్ చేయాలి. ఆ లాగ్ బుక్‌లో డ్రైవర్ అనేటోడు ఎప్పుడు డ్యూటీకి వచ్చిండు, ఎప్పుడు డ్యూటీ దిగిండు, ఎక్కడెక్కడ ట్రావెల్ చేసిండు, ఏ స్టాప్‌లో ఎంతమంది పిల్లలను దింపిండు, ఇవన్నీ స్కూల్ వాళ్ళు రికార్డ్స్ కూడా పెట్టుకోవాలి. ఇన్సిడెంట్ వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, మనము స్కూల్‌కి గుడ్డిగా నమ్మేసి పిల్లల్ని పంపియొద్దు. మన రెస్పాన్సిబిలిటీ, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ స్కూల్‌ని కూడా ప్రెషరైజ్ చేయాలి అకౌంటబిలిటీ కోసం.